భక్తులారా, ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం 73వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇక్కడ శంకర్లు ఏం చెప్తున్నారంటే, శివ పాదార విందాల్ని భజించడం చాలా అవసరము అని చెప్తున్నారండి. తప్పకుండా శివ పాదార విందనం చేద్దాం. అది ఎలా చెయ్యాలి, దాని ఆవశ్యకతను గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో ఈ శ్లోకాన్ని చదువుదాం. భూదారత ముదవహత్ యదపేక్షయా శ్రీభూదార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలితముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. అయితే ఇక్కడ విడదీద్దాం చూడండి. సుమతే అంటే ఇక్కడ సంబోధన అండి. ఓ మంచి మనసా అంటే ఓ మంచి బుద్ధి కలవాడా. యదపేక్షయా అంటే దేనిని దర్శించాలనే కోరికతో శ్రీభూదారహయేవా అంటే లక్ష్మీదేవి భూదేవి ఇద్దరిని భార్యలుగా కల విష్ణువు భూదారతాం వరాహ రూపాన్ని భూమిని మట్టితో తవ్వి వరాహ ఏం చేస్తుందండి, ఇలా దాని కొమ్ముతో భూమిని మట్టితో తవ్వుతుంది, భూమిని మట్టి కొమ్ముతో తవ్వుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి వరాహావతారమును ఉదవహత్ ధరించెను. ఆకలిత ముక్తి మహౌషధీనాం. ఆకలిత అంటే మెండుగా నిండి ఉన్న, ముక్తి అంటే సాలోక్యం, సారూప్యం, సాయుధ్యం ఇలాంటి ముక్తులు అనే మహా గొప్పవైన ఔషధీనాం ఔషధులకు కేదారం పంట భూమి. కేదారం అంటే పొలం అని మీకు ఇంతకుముందే చెప్పాను కదా. పరమేశ్వరస్య అంటే శివుని యొక్క పాదారవింద భజనం పద్మము వంటి పాదం యొక్క సేవను లభస్వ పొందుము. అతః ప్లస్ కిం ఇంతకంటే కావాల్సింది ఏమిటి, ఇంతకంటే అధికమైనది ఏముందయ్యా అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అంటే శంకర్లు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ పరమేశ్వరా, నీవే పరమేశ్వరుడివి, నీ పాదపద్మాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని ఉవ్విళ్ళు ఊరిపోయి శ్రీదేవి భూదేవులకు భర్త అయిన విష్ణుమూర్తి ఉన్నాడు కదా, అతను వరారూపం ధరించాడు. కానీ అతను వరాహరూపం ఎందుకు ధరించాడు? బ్రహ్మేమో ఆకాశం వెంపు, పాతాళం వెంపు విష్ణుమూర్తి వెతుకుదామని, శివపాద పద్మాలు వెతుకుదామని విష్ణుమూర్తి వరారూపం ధరించాడు. ఎందుకు? వరాహం భూమిని తన కొమ్మతో తవ్వుకుంటూ వెళుతుందండి. సో అందుకు వరారూపం ధరించి అలాగ తన కొమ్ముతో తవ్వుకుంటూ కిందకి ఎంత దూరం వెళ్ళినా అతనికి కనబడలేదు. ఆ కథ మనకు అందరికీ తెలుసు కదా. అయితే అంటే చూసుకొని పాదపద్మాల యొక్క మహిమ ఉందే, దాని గురించి మనం ఏం వర్ణించి చెప్పలేను సుమా అంటున్నారు అని ఇక్కడ ఈ శ్లోకంలో శంకర్లు ఏం చెప్తున్నారంటే, ఓ మనసా, మనస్సుని సంబోధించారండి. ఓ మనసా, ముక్తి అనే గొప్ప ఔషధాలకి పంట పొలం అండి. ఏమిటి? పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలు. అంతటి మహావిష్ణువే నీ పాదపద్మాలను చూడాలి అని కోరాడు అంటే మరి మనందరికీ అవి కోరడం తప్పు లేదు కదా. అందుకు నీవి తప్పక అవి కోరదగినవి సుమా అని చెప్తున్నారు. అయితే ముక్తి అనే గొప్ప ఔషధాలు ఫలించి పంట భూమండి నీ పాదపద్మం అంటున్నారు. ముక్తి అంటే మీకు తెలుసు కదా, మోక్షం, శివుల్లో ఐక్యం పొందడం. అవి ఎటువంటివండి? 4 రకాలుగా చెప్పారు శాస్త్రాలు. ఒకటి సాలోక్యముక్తి, రెండవది సామీప్యముక్తి, మూడవది సారూప్యముక్తి, నాలుగవది సాయుధ్యముక్తి. ఇవన్నీ ఇటువంటి ముక్తి అనే ఔషధాలు పండాలి అంటే మంచి పంట పొలం ఉండాలటండి. అలాగే ముక్తి అంటే మోక్షం ప్రాప్తించాలని దానికి ఏం చేయమన్నారు? పంట పండాలి అంటే పరమేశ్వరుడి పాదార విందాల్ని సేవించండి అని చెప్తున్నారు. మనం కూడా విష్ణుమూర్తి చేసినట్లే చేయమని శంకర్లు చెప్తున్నారండి. సో తప్పకుండా ఈశ్వర పాద సేవ చేయమని మనని సూచిస్తున్నారు. అత్యంత చాలా
సారం ఉన్న ఆ భూమిలో అన్ని రకాలు పండుతాయి అని చెప్తున్నారండి. సో ఈశ్వర పాదసేవ చేస్తే మనకి సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం అనే ముక్తులన్నీ మనం పొందుతాము. విష్ణువంతటి వాడే నీ పాదపద్మాల్ని సేవించాలి, కనుక్కోవాలని వరాహరూపం ధరించాడు. కాబట్టి ఓ మనసా, నీవు కూడా ఈశ్వరుని పాదపద్మాన్ని సేవించు అని తన మనస్సుకు శంకర్లు హితబోధ చేస్తూ మనని సూచిస్తున్నారండి. ఎంత చక్కగా చెప్పారో. అంటే మనుషుడి యొక్క ప్రవర్తన బాగుంటే, ఆ ప్రవర్తన మంచి బుద్ధి ఉన్నవాడు అనుకోండి, అతన్ని 10 మంది అనుసరిస్తారండి. పెద్దలు ఆచరించిన దాన్ని మనము అనుసరించాలి అని భగవద్గీత శ్లోకంలో కూడా ఉన్నదండి. యద్యదాచరతి శ్రేష్ఠః దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని 3వ అధ్యాయంలో 21వ శ్లోకం అండి అది. అందుకే అంటే ఆ దాని ప్రకారం విష్ణుమూర్తి చేసాడు కదా, అందుకు పెద్దలు ఏం చేస్తే అది మనం కూడా అనుసరించాలి అని. అందుకు విష్ణుమూర్తి చేసినట్టుగా మనం కూడా శివపాదాలని సేవించాలి అని దీని అర్థం అండి. బాగుంది కదండి. సో ఇప్పటి నుంచి మనము కూడా శివపాదాలని వదలకుండా పట్టుకుందామండి. అతని పాదాలు అనే ముక్తిని దొరకడం కోసం, అలాంటి పంట పొలం దొరకడం కోసం మనం ప్రయత్నం చేద్దాం.